ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. పొడవ లైన్ ని సైడ్ లైన్ అంటారు. పొడవాటి లైన్ ని సైడ్ లైన్ అంటారు. సైడ్ లైన్ అంటారు. పొడవ లైన్ ని సైడ్ లైన్ అంటారు. ఈ సైడ్ లైన్ యొక్క లెంత్ ఎంత అంటే 23.77 మీటర్స్. 23.77 మీటర్స్ ఇది. అలాగే వెడల్పు లైన్ ఏమంటారంటే ఈ లైన్ ఏమంటారంటే బేస్ లైన్ అంటారు. బేస్ లైన్ ఏమంటారండి? బేస్ లైన్ అంటారు. బేస్ లైన్. మరి బేస్ లైన్ యొక్క వెడల్పు ఎంత అంటే 10.97 మీటర్స్. 10.97 మీటర్స్ వెడల్పు లైన్ ని 10.97 మీటర్స్. ఇది డబుల్స్ యొక్క డాటా. డబుల్స్ అంటే ఇక్కడ నుండి ఇంతవరకు కూడా కోర్ట్ అనేది వర్తిస్తుంది. అరే సింగిల్కి వచ్చేసరికి ఈ బిట్ నుండి ఈ పాయింట్ వరకు మాత్రమే ఆడుతారు. ఇక్కడ నుండి ఇక్కడ వరకే మాత్రం ఆడతారు. ఇది డబుల్స్ కి. సింగిల్స్ కి వచ్చేసరికి బేస్ లైన్ యొక్క విత్ సింగిల్స్ కి 8.23 మీటర్స్. 8.23 మీటర్స్. పొడవు మాత్రం ఒకటే 23.77 మీటర్స్. 23.77 మీటర్స్ ఇంటూ 8.23 మీటర్స్. ఇది సింగిల్స్ కి. ఇది ఇదంతా కూడా సింగిల్స్ కి. ఇది మాత్రము డబుల్స్ కి. ఇది మాత్రం అనేది డబుల్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని పోస్ట్ అంటారు. పోస్ట్ 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 యొక్క హైట్ ఎంత? హైట్ పోస్ట్ యొక్క హైట్ వచ్చేసరికి 1.07 మీటర్స్ హైట్. దాని యొక్క డయోమీటర్ పోస్ట్ యొక్క డయోమీటర్ 15 సెంటీమీటర్స్. 15 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఈ లైన్ ని సెంటర్ లైన్ ఏమంటారంటే సర్వీస్ లైన్ అంటారు. దీన్ని సర్వీస్ లైన్ అంటారు. దీన్ని సర్వీస్ లైన్ అంటారు. ఈ సర్వీస్ లైన్ యొక్క లైన్ లెంత్ ఎంత అంటే 6.40 మీటర్స్. 6.40 మీటర్స్. సర్వీస్ లైన్ యొక్క లెంత్ అంటే 6.40 మీటర్స్. అలాగే బేస్ లైన్ నుండి బేస్ లైన్ కి డివైడ్ చేయడం కోసము ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. అది కూడా సర్వీస్ సెంటర్ లైన్ అంటారు దీన్ని. బేస్ లైన్ కి సర్వీస్ సెంటర్ లైన్ అంటారు దీన్ని. ఈ సర్వీస్ సెంటర్ లైన్ యొక్క లెంత్ ఎంత? లెంత్ వచ్చేసరికి ఇక్కడ 10 సెంటీమీటర్స్ లెంత్. విత్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ విత్ వచ్చేసరికి. అలాగే దీనిలో ఉన్న ప్రతి లైన్స్ కూడా విత్ 5 సెంటీమీటర్స్. ఆల్ లైన్స్ విత్ 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ ఎక్సెప్ట్ బేస్ లైన్. ఎక్సెప్ట్ బేస్ లైన్ తప్ప. మరి బేస్ లైన్ యొక్క విత్ ఎంత అంటే 10 సెంటీమీటర్స్. బేస్ లైన్ యొక్క విత్ 10 సెంటీమీటర్స్. అది తప్ప ప్రతి లైన్స్ కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే నెట్ నిలబెట్టడం కోసం కూడా 3 స్టిక్స్ ఉంటాయి. ఇదొక స్టిక్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక స్టిక్ ఉంటుంది. అలాగే ఈ భాగంలో ఒక స్టిక్ ఉంటుంది. ఈ యొక్క స్టిక్ యొక్క హైట్ వచ్చేసరికి స్టిక్స్ యొక్క హైట్ వచ్చేసరికి 0.914 మీటర్స్. 0.914 మీటర్స్. 0.914 మీటర్స్ అండి. ఇది లాన్ టెన్నిస్ సంబంధించి యొక్క కోర్ట్ మెజర్మెంట్స్. నెక్స్ట్ మెజర్మెంట్ అనేది బాల్
అలాగే రాకెట్, బాల్ అండ్ రాకెట్. ఇమేజ్ చూడండి, దీన్ని రాకెట్ అంటారు. ఏమంటారండి? రాకెట్ అంటారు. ఇది బాల్. రాకెట్, రాకెట్ అంటారు, రాకెట్. అలాగే దీన్ని బాల్, బాల్ అంటారు. రాకెట్ దీని భాగాన్ని గ్రిప్ అంటారు, గ్రిప్. ఈ భాగాన్ని ఏమంటారు? గ్రిప్ అంటారు. తర్వాత థ్రోట్ అంటారు దీన్ని, థ్రోట్, థ్రోట్. అలాగే భాగాన్ని హెడ్ అంటారు, హెడ్, హెడ్ అంటారు. ఈ సెంటర్ పాయింట్ వచ్చేసరికి గెటింగ్ ఏరియా అంటారు, లేదా హిట్టింగ్ ఏరియా కూడా అంటారు. గెటింగ్ ఏరియా లేదా హిట్టింగ్ ఏరియా, హిట్టింగ్ ఏరియా అని కూడా అంటారు, హిట్టింగ్ ఏరియా అంటారు. ఓకే, ఫస్ట్ బాల్. బాల్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది? 56 నుండి 59.4 గ్రామ్స్ ఉంటుంది. బాల్ యొక్క వెయిట్ అండి 56 నుండి 59.4 గ్రామ్స్, 4 గ్రామ్స్ అనేది ఉంటుంది వెయిట్. మరి ఎన్ని కలర్స్ ఉంటాయి? దీనిలో రెండు కలర్స్ ఉంటాయి. ఎల్లో కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది, అలాగే వైట్ కలర్లు కూడా ఉంటాయి. ఎల్లో కలర్ ఉంటుంది, అలాగే వైట్ కలర్స్ కూడా ఉంటాయి. 2 రకాలు ఉంటాయి దీనిలో బాల్స్. రాకెట్, రాకెట్ ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతం వరకు దీన్ని లెంత్ అంటారు, కంప్లీట్ లెంత్. గ్రిప్ చివరి భాగం నుండి హెడ్ లాస్ట్ చివరి భాగానికి లెంత్ అంటారు దీన్ని. లెంత్ ఎంత ఉండాలి అంటే కంప్లీట్ గా రాకెట్ యొక్క లెంత్ 73.7 సెంటీమీటర్స్, నాట్ ఎక్సీడ్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్ యొక్క రాకెట్ యొక్క లెంత్ నాట్ ఎక్సీడ్, నాట్ ఎక్సీడ్, నాట్ ఎక్సీడ్, నాట్ ఎక్సీడ్, నాట్ ఎక్సీడ్ 73.7 సెంటీమీటర్స్, 73.7 సెంటీమీటర్స్, నాట్ ఎక్సీడ్ అంటే 73.7 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండరాదు. ఇది రాకెట్ యొక్క లెంత్, రాకెట్ యొక్క లెంత్. మరి విత్ ఎంత ఉంటుంది? విత్ 31.7 సెంటీమీటర్స్. విత్ వచ్చేసరికి విత్ వచ్చేసరికి నాట్ ఎక్సీడ్, నాట్ ఎక్సీడ్, నాట్ ఎక్సీడ్ 31.7 సెంటీమీటర్స్, 31.7 సెంటీమీటర్స్, నాట్ ఎక్సీడ్. 31.7 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ అనేది వెడల్పు ఉండకూడదు. ఇది రాకెట్. రాకెట్ లెంత్ అనేది 73.7 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉండకూడదు లెంత్. వెడల్పు వచ్చేసరికి 31.7 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండరాదు. అలాగే ఈ భాగాన్ని ఏమన్నాము? గెటింగ్ ఏరియా లేదా హిట్టింగ్ ఏరియా అన్నాము. హిట్టింగ్ ఏరియా వచ్చేసరికి లెంత్ ఎంత? హిట్టింగ్ ఏరియా యొక్క లెంత్, ఇది లెంత్ 39.4 సెంటీమీటర్స్ లెంత్, 39.4 సెంటీమీటర్స్. అలాగే విత్ వచ్చేసరికి ఈ భాగాన్ని విత్ అంటారు. ఈ భాగాన్ని ఏమంటారండి? విత్. విత్ వచ్చేసరికి 29.2 సెంటీమీటర్స్, 29.2 సెంటీమీటర్స్. ఇది రాకెట్ యొక్క వెయిట్ అనేది ఫెడరేషన్ బుక్ లో కానీ ఎక్కడైనా మెన్షన్ చేయలేదు. సో ఇది వరకు మాత్రమే డాటా అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ డాటా మాత్రం నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి, సో అందుకే దీనికి వెయిట్ ఎంత అని మీరు క్వశ్చన్స్ అనేది అడగవసరం లేదు. ఫెడరేషన్ బుక్ లో ఎక్కడ కూడా వెయిట్ అనేది ఇవ్వలేదు పెద్దగా. మనకు ఫెడరేషన్ బుక్ లో ఇచ్చిన డాటా మాత్రమే ఇదే. నాట్ ఎక్సీడ్ 73.7 సెంటీమీటర్స్ లెంత్, వెడల్పు వచ్చేసరికి నాట్ ఎక్సీడ్ 31.7 సెంటీమీటర్స్. అలాగే గెటింగ్ ఏరియా, హిట్టింగ్ ఏరియా మాత్రం ఇవ్వడం జరిగింది. గెటింగ్ ఏరియా 39.4 సెంటీమీటర్స్ లెంత్, విత్ వచ్చేసరికి 29.4 సెంటీమీటర్స్.